నాకు టెస్టుల్లో హెచ్ఐవి ఉందని తేలింది. దాంతోపాటు హెపటైటిస్ బి, వీడిఆర్ఎల్ ఉన్నాయని వచ్చింది. వీటన్నిటికీ ఒకేసారి చికిత్స పొందాలా, వేరువేరుగా మందులు వాడాలా? ఎవరికైనా సరే హెచ్ఐవితో పాటు హెపటైటిస్ బి ఉందనుకోండి, వీడిఆర్ఎల్ అన్నిటికీ ట్రీట్మెంట్ పొందాల్సిందే. హెపటైటిస్ బికి వేరే అవసరం. ఎందుకంటే హెచ్ఐవికి ఏ మందులు వాడతామో టెనోఫివిర్, ఎంటెసిబిన్, డోల్టాగ్రిన్ ఇలాంటివి వాడతాం కదా, అవే మందులు హెపటైటిస్ బి కూడా సరిపోతుంది. హెచ్ఐవికి వాడే మందులు, హెచ్ఐవికి వాడే దాంట్లో టెనోఫివిర్ అని ఉంటుంది. ఆ టెనోఫివిర్ మందే హెపటైటిస్ బి కూడా సరిపోతుంది అన్నమాట. అలాగే వీడిఆర్ఎల్ ఉంటారనుకోండి, వీడిఆర్ఎల్కి మాత్రం యాక్చువల్గా అయితే పెన్సిలిన్ లాంగ్ యాక్టింగ్ ఉంటుంది. పెనిజూరు L812 అనేది ఒక ఇంజక్షన్ కానీ 2 ఇంజక్షన్లు కానీ ఆ డాక్టర్ చెప్తారు. అలా కాదు డాక్సిసైకిల్ను ఒక 15 రోజులు ఉదయం ఒకటి సాయంత్రం చొప్పున డాక్సిసైకిల్ 100 mg ట్వైస్ ఏ డే 15 days వాడాలి. ఒకరోజు 2 రోజులు కాదు, 15 days వాడాలి. ఆ రకంగా ఫుల్ కోర్స్ వాడాలి. అంచేత ఒక హెచ్ఐవి వాడే మందు మాత్రం సేమ్ దాంట్లో టెనోఫివిర్ అనేది ఉంటుంది కనుక ఆ టెనోఫివిర్ హెపటైటిస్ బికి సరిపోతుంది కనుక సరిపోతుంది. అలా కాకుండా ఇంకా వేరే అయినట్లయితే వాటికి వేరే వాడుకోవాల్సిందే. మరి సిఫిలిస్ వీడిఆర్లు ఉంటే సిఫిలిస్ అనమాట. సిఫిలిస్కి పెన్సిలిన్ కానీ లేదా డాక్సైకిల్ కానీ వాడాలి. అవి డాక్టర్స్ అలా చెప్తారు, ఆ రకంగా వాడుకోవచ్చు. అంటే ఒక సాధారణంగా హెపటైటిస్ బికిను హెచ్ఐవికి ఒకటే రకం సరిపోతుంది, వేరే వేరే ఏం వాడవసరం లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.